జంటనగర్ వాసులకు తాగునీరు అందించే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు వరద పోటెత్తుతోంది. దాంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ లో 6 గేట్లు, హిమాయత్ సాగర్ లో 1 గేటు ఎత్తి నీటిని కిందకు వదిలిపెడుతున్నారు. మూసీకి వరద ఉధృతి కొనసాగుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. రైట్, మూసీ పరివాహక ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతా ఉంది. జంట జలాశయాలు నిండుకొని తలపించడంతో హిమాయత్ సాగర్ అలాగే ఉస్మాన్ సాగర్ నుంచి కూడా భారీ వరద నీటిని కిందకు వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉస్మాన్ సాగర్ నిన్నటి వరకు కూడా దాదాపుగా 6 గేట్లని 1 ఫీట్ ఎత్తున్నటువంటి జలమండల అధికారులు ఈరోజు ఉదయం కూడా దాదాపుగా 6 గేట్లను కూడా 2 ఫీట్లు ఎత్తినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే హిమాయత్ సాగర్కి సంబంధించి కూడా మరొక 2 గేట్లను కూడా మరికొద్ది సేపట్లో ఎత్తనున్నారు. దీంతో అటు మూసీ పరివాహక ప్రాంతాల్లో కావచ్చు, లోతట్టు ప్రాంతాల్లో కావచ్చు, అక్కడంతా కూడా రెస్క్యూ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మూసీ సుందరీకరణ భాగంగా ఎవరైతే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళందరూ కూడా ఖాళీ చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇప్పటికే రెవెన్యూ అధికారులు కావచ్చు, జలమండల అధికారులు కావచ్చు, పూర్తిగా మూసీ చుట్టుపక్కల ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల వాళ్ళందరినీ కూడా ఖాళీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా హిమాయత్ సాగర్ గేట్లు కూడా ఎత్తడంతో కొద్దిసేపట్లో పెద్ద ఎత్తున వరద ప్రవాహం మూసీ పరివాహక ప్రాంతాల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి కూడా జంట జలాశయాలకు భారీగా వరద నీరు ఉన్న నేపథ్యంలో పూర్తిగా శంకర్పల్లి కావచ్చు, చేవెళ్ళ, అలాగే వికారాబాద్, అనంతగిరి సైడ్ ఉన్నటువంటి పూర్తిగా రంగారెడ్డి జిల్లాలో చెరువులన్నీ కూడా అలుగుబారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే జంట జలాశయాలకు భారీగా వరద నీరు వస్తామన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం ఉస్మాన్ సాగర్ దగ్గర ఉన్నాం. ఉస్మాన్ సాగర్ నీటి మట్టం చూసుకున్నట్టయితే దాదాపుగా 1791 ఫీట్లు అయితే ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇన్ఫ్లో దాదాపుగా 1400 క్యూసెక్లు అయితే ఉంది. అవుట్ఫ్లో చూసుకున్నట్లయితే 1428 క్యూసెక్లు అవుట్ఫ్లో వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే హిమాయత్ సాగర్ కూడా భారీ వరద నీరు వస్తామన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 350 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో పెద్ద ఎత్తున అయితే పైనుంచి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా కూడా హిమాయత్ సాగర్ గేట్ను కూడా దాదాపుగా 2 ఫీట్లు ఎత్తి వరద నీటిని అయితే బయటికి పంపిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం అయితే మూసీ పరివాహక ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఇల్లు ఖాళీ చేయము అని చెప్పేసి మొరాయిస్తున్నప్పటికీ కూడా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సో ఇంకా గేట్లు ఎత్తే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అయితే వాళ్ళందరూ కూడా కావాలనే గేట్లు ఎత్తారని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులతో వాగ్వాదం అయితే చేస్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే పూర్తిగా కూడా వరద నీరు పెద్ద ఎత్తున వస్తా ఉన్న నేపథ్యంలో గేట్ ఎత్తాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి కూడా జలమండలి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఉస్మాన్ సాగర్ దగ్గర ఉన్నాం. పూర్తిగా కూడా మనం చూసుకోవచ్చు విజువల్స్లో చెరువు గరిష్ట నీటి మట్టం ఉంటుంది. ఆ గరిష్ట నీటి మట్టానికి అయితే చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. హిమాయత్ సాగర్ కూడా పెద్ద ఎత్తున వరద నీరు వస్తూ ఉన్న నేపథ్యంలో గేట్లు ఎత్తామని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఆర్డీఓ అలాగే జలమండలి అధికారులు అయితే ప్రస్తుతం హిమాయత్ సాగర్కి అయితే చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఎవరైనా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా లోతట్టు ప్రాంతాలందరూ కూడా ఇల్లు ఖాళీ చేయాలని చెప్పేసి రెవెన్యూ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక హైటెన్షన్ వాతావరణం అయితే మూసీ పరివాహక ప్రాంతాల్లో 2-3 రోజుల నుంచి అయితే కనిపిస్తూ ఉంది. దానికి తోడుగా పూర్తిగా వరద నీరు కూడా వస్తూ ఉండడంతో తప్పనిసరిగా ఖాళీ చేయాలని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే హిమాయత్ సాగర్ 2 గేట్లే కాదు, ఇంకొక గేటు ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ ఎత్తుతామని చెప్పేసి జలమండలి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి రెవెన్యూ అధికారులు కావచ్చు, జలమండలి అధికారులు కావచ్చు, అలాగే ఇరిగేషన్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లో మాత్రం హై అలర్ట్ అయితే జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ తేజుతో ప్రవీణ్.